ఈ తులసి యొక్క విత్తనాలండి, ఈ వెన్ను ఉంటుంది కదండి, ఈ ఎండిపోతుంది. ఎండిన తర్వాత దీన్ని ఎండిపోయిన వెన్ను అంటాం. దీన్ని ఇలా తీసుకుని కనుక మనం పామితే ఇందులో విత్తనాలు వస్తాయండి బయటికి. ఈ విత్తనాలను మీరు కలెక్ట్ చేసుకుని ఎవరికైతే సంతానం లేదో, లేడీస్లో ఉన్న అనేక రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాటికి చాలా అద్భుతంగా ఈ గింజలు అనేవి పనిచేస్తాయి. ఏం చేయాలి, మీరు ఆ వెన్నులు కోసుకుని, తులసి మొక్క వెన్నులు, ఆ వెన్నుల్ని బాగా ఎండబెట్టి నలిపితే అందులోంచి గింజలు వస్తాయి. ఆ గింజల్ని మీరు సన్నటి చూర్ణం చేసుకుని ఆవు పాలలో కలుపుకుని ప్రతి మెన్సెస్కి మీరు అలా తినాలి. అలాగా ఒక 3 నుంచి 6 మెన్స్ట్రువల్ సైకిల్స్ కనుక మీరు ఈ విత్తనాల్ని, స్త్రీలు ఎవరైతే సంతానం ఆశిస్తారో వాళ్ళు దీనిని ఆ విధంగా తీసుకుంటే 6 నెలల లోపల చాలా మంచి రిజల్ట్ ఇచ్చి చాలామందికి సంతానం కలిగే అవకాశాన్ని ఈ తులసి గింజలు అనేవి పెంచుతాయండి.